ఫిఫా ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి ఫైనల్కు దూసుకెళ్లిన అర్జెంటీనా మరో వివాదంలో చిక్కుకుంది. సెమీస్లో విజయం అనంతరం ఈ జట్టు మైదానంలో రాజకీయ బ్యానర్ను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. దీంతో అర్జెంటీనా ఆటగాళ్లపై ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 2-1తో ఓడించిన అర్జెంటీనా జట్టు ఫైనల్కు చేరింది. దీంతో మైదానంలో సంబరాలు చేసుకున్న ఆటగాళ్లు ఫాక్లాండ్స్ అర్జెంటీనాదే అని రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించారు. డిఫెండర్లు మార్టినేజ్, గియోవానీ ఈ బ్యానర్ను అటు ఇటు ఊపారు. మిగతా ఆటగాళ్లు కూడా వీరితో చేరారు. అంతేకాదు, మ్యాచ్ అనంతరం అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ విక్టోరియా ఎక్స్లో చేసిన పోస్టు మరింత వివాదాస్పదమైంది. ఫాక్లాండ్ అర్జెంటీనాదే ఈ నినాదాన్ని స్టేడియంకు తీసుకురాకుండా వారు నిషేధించగలరేమో, కానీ అది మా రక్తం గుండెల్లో నిండిపోయింది అని ఆమె రాసుకొచ్చారు. ఈ దీవుల విషయంలో ఈ రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఘటన చర్చనీయాంశమైంది. వాస్తవానికి మ్యాచ్ల మధ్యలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అంతర్జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు కఠినమైన మార్గదర్శకాలు రూపొందించింది. మైదానంలో ఉండే పరికరాలపై ఎలాంటి రాజకీయ, మతపరమైన, వ్యక్తిగత చిత్రాలు ఉండకూడదు. రాజకీయ, మతపరమైన సిద్ధాంతాలను వ్యక్తీకరించేలా ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శనలు చేయకూడదు. ఆటగాళ్ల లోదుస్తులపై తయారీ లోగో మినహా ఇతర చిత్రాలేవీ కనిపించకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన జట్టు, ఆటగాళ్లపై నిర్వాహకులు, జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్లు లేదా ఫిఫా ఆంక్షలు విధించే అధికారం ఉంది అని ఐఎఫ్ఏబి తమ రూల్ బుక్లో స్పష్టం చేసింది. అయితే అర్జెంటీనా తూర్పు తీరానికి 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫాక్లాండ్ దీవులు బ్రిటన్ నియంత్రణలో ఉన్నాయి. అయితే చరిత్ర, సంప్రదాయాల ప్రకారం ఈ దీవులు తమకే చెందుతాయంటూ అర్జెంటీనా కొన్నేళ్లుగా ఆరోపిస్తోంది. ఈ భూభాగం కోసం 1982లో ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. దాదాపు 74 రోజుల పాటు జరిగిన యుద్ధంలో చివరకు బ్రిటిష్ది పైచేయి కావడంతో అర్జెంటీనా సంధి కుదుర్చుకుంది. ఈ ఉద్రిక్తతలో ఇరు దేశాలకు చెందిన దాదాపు 900 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.